టీడీపీ నాయకులపై దాడి చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని టీడీపీ నేత ఎరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 టీడీపీ నాయకులను ఎరపతినేని పరామర్శించారు. బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలను ఊరు విడిచి బయటకు పంపించారని నాయకులు వాపోయారు. కొందరు టీడీపీ నాయకులు బయట గ్రామాల్లో తలదాచుకుంటే వారిపై వైసీపీ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. రోజు పోతాం కాబట్టి ఆ లెక్కన వెళ్ళిపోయారు. అంతకుముందు మామూలుగా ఫస్ట్లో జల్ల జరిగిన కానీ తర్వాత ఏదైనా అవసరమైనప్పుడు మొత్తం 70 కుటుంబాలు బయట ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ రాజన్న ముద్దుబిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అట్లూరి విజయ్ కుమార్ నాయకత్వంలో వినుకొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేర్ నాగూర్ బాషా అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమం మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అట్లూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ దిగవంత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్రమంతటా అలుపెరగని పోరాటం చేస్తూ అవినీతి పరిపాలన సాగిస్తూ రాక్షస పాలన కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోవాలని మా నాయకులు వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్రమంతటా పోరాటం చేస్తూ ఉన్నారు అని అన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో వైఎస్ రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో యువజన విద్యార్థి వారికి అండగా డిఎస్సి మెగా డిఎస్సి ముద్దు అనే నినాదంతో గౌరవ గంట అరగంట మంత్రి గారు అయినటువంటి అంబటి రాంబాబు గారికి శాంతియుతంగా అర్జీ ఇవ్వటానికి యువజన భాగ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షులతో వారి ఇంటి వద్దకు వెళితే నిన్న జరిగినటువంటి ఘోరమైనటువంటి విషయం ఏంటయ్యానంటే సానుకూలంగా స్పందించాల్సినటువంటి అంబటి రాంబాబు గారు అలా స్పందించకుండా పోలీసులతో దౌర్జన్యం చేపిస్తూ మా యువజన విద్యార్థి భాగాల నాయకులందరినీ కూడా కొట్టి అరెస్ట్ చేయించడం అనే దాన్ని మేము వినుకొండ నియోజకవర్గ పల్నాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ ద్వారా ఖండిస్తూ ఉన్నాం, తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అయా అంబరాల సంబరాల రాంబాబు గారు, అదే అరగంట గంట అని నువ్వు హేళన చేసేటటువంటి నాయకులని ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి మెయిన్ లీడర్స్ని మీరు అంటూ ఉన్నారే, మేము అంటూ ఉన్నాం. అదే అరగంట గంట సమయం మాకిస్తే మేము తీసుకునేటటువంటి సమయం కూడా వస్తూ ఉంది. ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి సమయం ఉంది. ముఖ్యంగా ఆ అరగంట గంట చాలు నిన్ను నీ రాజకీయ భవిష్యత్తుని ఇబ్బంది పెట్టి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టేటటువంటి పరిస్థితి మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు తీసుకొని నిన్ను ఇంటికి పంపించేటటువంటి సమయం అతి దగ్గరలో ఉన్నదన్న సంగతి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో అవినీతిని ప్రశ్నించినందుకు, ఈ రాష్ట్రంలో విద్యార్థులకి ఉద్యోగస్తులకి నిరుద్యోగుల గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరిపై ఒక మారణకాండ
ఒక రాక్షస పాలన కొనసాగిస్తున్న మీ అందరికీ చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా, ఖబర్దార్ విద్యార్థుల జోలికొచ్చిన. మంత్రి సీతక్క పైసా లేకుండా దర్శనం చేసుకునే ఏకైక జాతర మేడారం. గతంలో కాలినడకన వచ్చేవారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేశాం. గతంలో కంటే డబుల్ బస్సులు, ఈసారి 6000 బస్సులు ఏర్పాటు చేశాం. ఆర్టీసీ ఉద్యోగులకు, అధికారులకు నా విన్నపం, ఓపికతో బస్సులు నడపండి, భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని కోరిన మంత్రి సీతక్క, ఆడుతూ పాడుతూ పని చేయాలి, ప్రయాణం చేసే భక్తులు సంతోషంగా వచ్చి వెళ్ళాలా చూడాలి. ఈ రోజు నుండి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. మేము ఇప్పటికే అనుకోవడం జరిగింది. పోలీస్ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ అనుకున్నాం. అందరూ ఒక టీం లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండి మన తల్లుల యొక్క గొప్పతనాన్ని, స్వచ్ఛతను, ఆదివాసుల ఆచారాలను, సాంప్రదాయాలను మరి భవిష్యత్ తరాలకు అందించే విధంగా. కాబట్టి ఈసారి జాతరలో ఇప్పటికే దాదాపుగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చిపోతా ఉన్నారు. జాతర మొత్తం కూడా ప్రాణమంతా ఇప్పటికే పెద్ద జాతర అయినట్టుగానే గుడారాలు కానీ, భక్తుల రాజు కానీ జరుగుతూ ఉంది. కొన్ని ఏదైనా అక్కడక్కడ లోపాలు ఉన్నా కూడా మీ నుంచి మేము సూచనలు, సలహాలను తీసుకొని మెరుగైనటువంటి జాతర నిర్వహించడం కోసం మీ సహాయ సహకారాలు, మీ సూచనలు, మీ యొక్క అన్ని రకాల ఎఫర్ట్స్ మాకు కావాలని కోరుతా ఉన్నాం. ప్రతి జాతరలో మేము ఎప్పుడైనా ఫ్రైడేనో, సాటర్డేనో భోజనాలు పెట్టుకోలేదు. కానీ ఈసారి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి రోజు వస్తూనే ఉన్నారు. భక్తులు వస్తున్నారు, పాపం మీరు కూడా వస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి, మీడియా సోదరులు. కాబట్టి ఒకసారి మీ నుంచి కూడా ఏమైనా మంచి చెడు ఉంటే మేము స్వీకరించి వాటన్నింటినీ కూడా సరి చేసుకుందామని తెలియజేస్తూ, మరి పరిపాలనకు సంబంధించినటువంటి విభాగాల నుంచి కొంత కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు కూడా ఇంట్రాక్ట్ అయితే తెలియజేస్తూ, మీ యొక్క సూచనలకు, సలహాలకు, సహకారానికి ఆడబిడ్డగా, మీ ఇంటి బిడ్డగా అందరి నుంచి నాకు ఈ జాతరను సక్సెస్ చేసుకోవడానికి మరి అన్నదమ్ములాగా తోడుంటారని పేరు పేరున కోరుకుంటూ, మీ అందరికీ అన్ని వేళల ఆడబిడ్డగా నేను ఉంటా. ఆ తల్లుల యొక్క దీవెనలు మీ పట్ల, మన కుటుంబాల పట్ల ఖచ్చితంగా ఉండాలని, ఉంటాయని కూడా దేవుని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. వనపర్తి జిల్లాలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. స్పెషల్ సమ్మరీ రివిజన్లో భాగంగా శనివారం ఉదయం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇప్పటి వరకు తప్పులు లేని ఓటర్ జాబితా రూపొందించుట, ఓటర్ అవగాహన, పోలింగ్ స్టేషన్ల పేర్ల మార్పు వంటి అంశాలపై తీసుకున్న చర్యలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. తుది ఓటర్ జాబితా వచ్చినప్పటికీ డబుల్ ఓటర్, మరణించిన వారి పేర్లు తొలగించడం వంటి వాటిపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. పొలిటికల్ పార్టీల ప్రతినిధుల దృష్టిలో ఇంకా ఏమైనా అంశాలు లేదా ఫిర్యాదులుంటే చెప్పాలని కలెక్టర్ సూచించారు. అట్లాంటి కార్యక్రమంలో ఎంపీడీఓస్ మనం అన్ని షఫల్ చేయడం జరిగింది. అది ఒక్కో సీసీఐ గైడ్లైన్స్ ప్రకారం అదేవిధంగా గవర్నమెంట్ లెవెల్ కూడా అది ప్రయారిటీగా తీసుకుని చేయడం జరిగింది. దాదాపు అన్ని చోట మనం ఎలక్షన్ మిషనరీ సిద్ధంగా చేసుకుని, ఇంకా నోడల్ ఆఫీసర్స్ కొంతమంది ఇప్పుడు జస్ట్ 2 days 3 days నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ ఒక ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇచ్చి జాబితా కావచ్చు, తర్వాత గెలుపు ఓటముల కోసం తాను రాజకీయాల్లోకి రావడం లేదని, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయడానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో చేగుంట మండలానికి డిగ్రీ కాలేజ్ ఏర్పాటు కృషి చేస్తానని, లేదంటే తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చి చెప్పారు. మెదక్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలోని చేగుంట మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరుకు శ్రీనివాసరెడ్డి పర్యటించారు. మండల అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుండి 2 కోట్ల లక్షల రూపాయల వరకు మంజూరు చేయడం జరిగిందన్నారు.
ఇక్కడ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కృషి చేయడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి వెనుకబాటుకు గురైందన్నారు. రాబో రోజుల్లో చేగుంట గ్రామంలో డిగ్రీ కాలేజ్ తీసుకురాకపోతే మళ్ళీ ఎన్నికల్లో నేను పోటీ చేయాలి. ఖచ్చితంగా చేగుంటాల విద్యార్థుల కోసం గతంలో ముత్యంరెడ్డి గారు ఏ విధంగా ఇంటర్మీడియట్ కాలేజ్ తీసుకొచ్చిండో 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, విద్యార్థుల భవిష్యత్తు మీద ఎలాంటి ఆలోచన లేదు. ఇక్కడ గెలిచిన ప్రభాకర్ రెడ్డి ఏమి చేయను, ఇప్పుడు కూడా ఆయనతో ఏం కాదు. కాబట్టి నేను అందరికి చేగుంట మండల ప్రజలందరికీ హామీ ఇస్తా ఉన్నా, ఖచ్చితంగా చేగుంట డిగ్రీ కాలేజ్ తీసుకొస్తా. ఒకవేళ నేను డిగ్రీ కాలేజ్ తీసుకురాకపోతే మళ్ళీ ఎన్నికల్లో ఇప్పుడు కూడా పోటీ చేయాలి. ఈరోజు చేగుంట మండలంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 2,15,00,000 రూపాయల వరకు వివిధ గ్రామాలలో శాంక్షన్ చేయడం జరిగింది. గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు దృష్టికి తీసుకుపోగానే 2,10,00,000 రూపాయలు శాంక్షన్ చేసి ముఖ్యంగా చేగుంట హెడ్ క్వార్టర్స్కి దాదాపు 1,10,00,000 రూపాయలు పెట్టడం జరిగింది వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం. అదేవిధంగా గతంలో ముత్యంరెడ్డి గారి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 2014 ముందు శంకుస్థాపన జరిగి అసంపూర్తిగా ఉన్న పనులు గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితోటి ప్రజల అవసరాలు తెలుసుకోకుండా అవి 14 ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు కూడా అదే విధంగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా బోనాల్గొండాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కావచ్చు, ఇబ్రాహీంపూర్ల ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావచ్చు, దాదాపు చాలా మండలంలో ఉన్న ముఖ్య 2014 జరిగిన అన్ని అసంపూర్తున్న పనులన్నిటికీ కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చి ముత్యంరెడ్డి గారు ఆ రోజు శంకుస్థాపన చేసిన పనులన్నీ కూడా దాదాపు 2-3 నెలలు అవన్నీ పూర్తి చేసి, అదేవిధంగా మండలంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా 3,15,00,000 రూపాయలతోటి వివిధ గ్రామాలలో దాదాపు 12 గ్రామాలలో సీసీ రోడ్లు కూడా వేయడం జరుగుతూ ఉంది. ఇది కూడా మార్చి 15 తారీఖు లోపల ఈ సీసీ రోడ్స్ కూడా 3,15,00,000 రూపాయలు కేవలం చేగుంట మండలంలో కూడా త్వరగా ఈరోజు అన్నిటికి కూడా ఎంపీపీ గారి ఆధ్వర్యంలో వీటికి భూమి పూజ చేయడం జరుగుతూ ఉంది. అవి కూడా పనులు త్వరగా అవుతాయి ఖచ్చితంగా. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టెక్మాల్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 70వ జన్మదిన వేడుకలను టెక్మాల్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా నిర్వహించి రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించి రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ఘన విజయం సాధిస్తారని, కేసీఆర్ వెంబడి ప్రజలు ఉన్నారని నాయికోటి భాస్కర్ తెలిపారు. టెక్మాల్ మండల కేంద్రంలో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖరరావు గారి 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో తెలంగాణకు మొట్టమొదటి స్థానాన్ని తీసుకొచ్చినటువంటి మన తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి ఆయుర ఆరోగ్యాలతో ఇంకా మునుముందు మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ మన రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచ పటంలో తెలంగాణకు ఒక బ్రాండ్గా తీసుకొచ్చేందుకు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాము. రాజకీయాల్లో గెలుపోవటములు సహజము, అయినా కేసీఆర్ వెన్నంట తెలంగాణ ప్రజలు ఎల్లవేళలో ఉంటారు కూడా. మునుముందు జరిగే ప్రతి కార్యక్రమాల్లో కేసీఆర్కు వెన్నుదండగా ఉంటామని కోరుతున్నాము. ఈరోజు బర్త్డే సందర్భంగా మన ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇప్పుడు పొందుతున్నారంటే అది కేసీఆర్ పుణ్యమే. కేసీఆర్కు ఎల్లవేళలా అందరూ రుణపడి ఉండాలని కోరుకుంటూ అతని ఆయురారోగ్యాలు మంచిగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో శనివారం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లన్న పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు
అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నామని తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ యొక్క జన్మదిన శుభ సందర్భంగా అందరికి కూడా హృదయపూర్వక శుభాభివందనాలు, శుభాకాంక్షలు. చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచి తెలంగాణ రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేసి ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి చావు అంచు వరకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సాకారం చేసినటువంటి పెద్దలు, పూజనీయులు మన కేసీఆర్ గారికి ఈరోజు జన్మదిన శుభ సందర్భంగా సదాశివపేట పట్టణ పార్టీ కార్యాలయం తరఫున అందరం కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. మరి వారి అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలతో ఉండి మరి భవిష్యత్తులో కూడా మంచి కార్యాచరణ తయారు చేసి మరి ఒకసారి తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా చూడాలని కోరుతున్నాం. జై తెలంగాణ. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి సదాశివపేట పట్టణ పార్టీ పక్షాన 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో తాను ఒక్కడితో పాటు అందరినీ ముందుకు నడిపిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఒక మహోత్తమైనటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఒక్కసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించి బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవ్ రెడ్డి పాల్గొన్న మేయర్ బుచ్చిరెడ్డి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 70వ జన్మదినోత్సవ వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్, సెక్రటరీ జనరల్ పంజాల వెంకటేష్ గౌడ్, ఎంపీటీసీ యాస కవిత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాతిపిత 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, కేసీఆర్ దీక్షాఫలంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండు పర్యాయాలు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఎంతో అభివృద్ధి సంక్షేమ పథకాలతోటి పేద బడుగు బలైన వర్గాల వారి కోసం నిరంతరం పనిచేసినటువంటి మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, పార్టీ సెక్రటరీలు, అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ పట్టణ సెక్రటరీ గారు, కార్యవర్గ సభ్యులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కేసీఆర్ గారి జన్మదినాన్ని ఒక పండగ వాతావరణంతో జరుపుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు, ఈరోజు గతంలో తెలంగాణ రాష్ట్రం 2014 కంటే ముందే ఏ విధంగా ఉంది, 2014 తర్వాత కేసీఆర్ గారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో భారతదేశానికి ఒక తలమానికంగా మరి ఈరోజు హైదరాబాద్ పట్టణాన్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ తీసుకెళ్లిన ఘనత మన కేసీఆర్ గారు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అయితే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మరి ఆచరణకు సాధ్యం కాని హామీలను పెట్టి 420 హామీలను 420 హామీలను పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి వచ్చిన తర్వాత
డిసెంబర్ 9వ తారీఖు నాడు అన్ని హామీలు అమలుపరుస్తామని చెప్పి మరి అభూత కల్పనలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి 70 రోజులు దాటుతూ ఉంది. మరి 90 రోజుల్లో మొత్తం 420 హామీలను అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి కేసీఆర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుంటే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ ప్రజల తరఫున మరి పెద్ద ఎత్తున ఆందోళన చేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వ గోడలు వంచి మరి అమలు చేసే విధంగా మేమంతా ముందుకు పోతామని తెలియజేస్తూ మరి ఏదేం జరిగినా కేసీఆర్ గారిని 100 సంవత్సరాలు ఇలాంటి పుట్టినరోజు జరుపుకొని భావి తరాలకు కేసీఆర్ గారు ఒక దిక్సూచిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్న బోడుప్పల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ అదేవిధంగా పట్టణ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై భారత్. దినోత్సవం 70 సంవత్సరాల్లో 100 ఏళ్ళు కళాకారాలు ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఎందుకంటే మన తెలంగాణ రాకముందుకు ఎట్లున్నది, తెలంగాణ వస్తే కాంగ్రెస్ ఏమన్నది, మీకు కరెంట్ ఉండదు, వాటర్ ఉండదు, ఏది ఉండదు, చీకట్లో ఉండాలి, దీపాలు పెట్టుకొని ఉండాలన్నాడు. మన కేసీఆర్ సార్ వచ్చినాక ఇన్వర్టర్లు ఎక్కడ పోయినాయో, ఎక్కడ పోయినాయి అన్నీ పోయినాయి. ఎందుకంటే కరెంట్ 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, వాటర్ ఇచ్చిండు, ఇంటింటికి నల్ల పెడతాడు, నల్ల ఇచ్చిండు, పథకాలు ఇచ్చిండు, ఎన్నో పథకాలు ఇచ్చిండు. ఎందుకంటే మన కేసీఆర్ సార్ మన తెలంగాణ బంగారు తెలంగాణ లెక్క చేసిండు మన కేసీఆర్ సార్. ఎందుకంటే ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, ఎన్నో కలెక్టర్లు చెప్పారు, 420 పథకాలు చెప్పారు, అవి నమ్మలు కాలే, ఏవి కాలే. 100 రోజులు చేస్తాడు, ఇంక 20-30 రోజులు అయితే అయిపోతాయి. 100 రోజులు ఉన్నా ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చినాక కరెంటు లేదు, ఇప్పుడు కరెంటు కట్టింగ్ అవుతుంది, రైతులు మొత్తుకుంటారు, పొలాలు ఎండిపోతున్నాయి రైతులై. ఎందుకంటే మనము వచ్చే ఈ మన ఎలక్షన్ల ఎంపీ ఎలక్షన్లలో మనము ఘనంగా సాధించుకోవడమే, బోడుపల్లి నుంచి బాజీ మెజార్టీతో ఓట్లేసి గెలిపించుకోవడమని ఎవరు ఇచ్చిన మా కేసీఆర్ సార్ ఎవరు ఇచ్చిన ముందుకు రాగి అందరూ ప్రజలలో ఉండి మా టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అంటే కుటుంబం, మన కుటుంబం ఎట్లా ఉన్నామో మేము అన్నదమ్ములం అట్టనే కలిసి ఎప్పుడు ఎట్లున్నామో అట్టనే అందరం కట్టికల చేసి మరి అందరికీ ఓట్లు కానీ కాలనీలో కానీ అంతా తిరిగి మేమందరం ఒక్కటే ఐక్యం ఉండి కేసీఆర్ సార్ మళ్ళా ఎంపీలు అందరూ గెలిపించే మా ఎంపీని ఇచ్చితే అది గెలిపించుకొని మేడ్చల్ ఎవరు వచ్చినా గెలిపించుకొని ముందు మెజారిటీతో గెలిపిస్తాం. మా మేడ్చల్ నుంచి అని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. బోడుప్పల్ నారాయణ పాఠశాలలో ఘనంగా మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్ను నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంగ్లీష్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ కుమార్, నారాయణ విద్యా సంస్థల జిఎం గోపాల్ రెడ్డి, ఎన్జీ జోన్ బాలా పరమేశ్వర్, RN2 హెడ్ శివరంజని మహేశ్వరి, కోఆర్డినేటర్స్ ఆజాద్, లక్ష్మీ భవానీ, నూర్జహాన్, ఎన్జీ జోన్ ప్రధాన ఉపాధ్యాయులు సత్యవాణి, షెర్విన్, సరిత అగర్వాల్, శారద తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. మాస్టర్ ఓరేటర్స్ పోటీలలో నారాయణ సంస్థల పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. So good morning everyone. So today the grand finale of Junior Master Orator Contest బోడుప్పల్లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నారాయణగూడ జోన్లో ఉన్న 8 బ్రాంచ్లు రామంతపూర్, తార్నాక, ఉప్పల్, నారాయణగూడ, చార్మినార్, డీడీ కాలనీ అన్ని బ్రాంచెస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరేటర్ అంటే హూ కెన్ స్పీక్ బెటర్ ఇన్ అబౌట్ ఎనీ గివెన్ కంటెంట్. సో నారాయణ గ్రూప్లో ఈ గ్రాండ్ ఫినాలేలో జోన్ మొత్తంలో ఉన్న బెస్ట్ ఆరేటర్ని ఎంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జరపడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ద్వారా స్టూడెంట్స్లో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్, నాట్ ఓన్లీ దట్ వాళ్ళ టాలెంట్, కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ద బెస్ట్ ఆరేటర్ని మేము ఎంచుకోవడం జరుగుతుంది. దీనికి ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, అలాగే సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. నారాయణ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్. ఇన్ ద రీసెంట్ JEE మెయిన్స్ రిజల్ట్స్ వీ బ్యాగ్డ్ 300 out of 300 సెలెక్షన్స్ ఇన్ ద ఎంటైర్ పాన్ ఇండియా. సో ఇండియా మొత్తంలో 6 స్టూడెంట్స్ 300కి 300 మార్కులు స్కోర్ చేయడం అనేది ఒక ప్రపంచ రికార్డుని చెప్పొచ్చు. ఎందుకంటే
It was conducted throughout India. In that we got 300 out of 300. Narayana is a prestigious institution for academics as well as all-round development. So ఈ కార్యక్రమానికి విచ్చేసిన పేరెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని బోడుప్పల్ ప్రధాన రహదారిపై జనావాసాలు విద్యా సంస్థల మధ్యలో బీఆర్ఎస్ నాయకునికి సంబంధించిన ఏర్పాటు చేసిన శ్రీ సింధూరా వైన్స్ పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు, మహిళలు ఫిర్యాదుగూడ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దర్గా దయాకర్, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపార్ట్మెంట్ విద్యాసంస్థల కాలనీల మధ్య శ్రీ సింధూరా వైన్స్ ఏర్పాటు చేయడం వలన ఇండ్ల నుండి మహిళలు బయటికి రావాలంటే భయం వేస్తుంది. స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వి అపార్ట్మెంట్ సుమారు 90 ఇండ్లు 90 ప్లాట్లు ఉంటాయి. అందులో అది రెసిడెన్షియల్ ప్లాట్లు ఉంటాయి. మరి ఎదురుగానే హాస్పిటల్ ఉంటుంది, చిల్డ్రన్ హాస్పిటల్ ఉంటుంది. దాని ప్రక్కనే స్కూల్ ఉన్నది, సిద్ధార్థ స్కూల్ ఉన్నది. మరి ఎస్వి ఆనుకొని ఓ కాలేజ్ ఉంటుంది, బ్యాంక్ ఉంటుంది. మరి ఈ ఈ రోడ్డు మీద సుమారు కొన్ని లక్షల వాహనాలు నడుస్తాయి. నా వాహనాలకే మరి రోడ్డు సరిపోని స్థితిలో ఉంది. ఈరోజు ఈ దౌర్జన్యంగా ఒక రెసిడెన్షియల్ దాంట్లో మరి వచ్చి ఈ అక్రమంగా రాత్రి గోడలు గులగొట్టి మరి షెడ్ వేసి ఈ యొక్క వైన్ షాపులు పెట్టడం ఎంత మటుకు సమంజసమని చెప్పి అనేది ఎక్సైజ్ వారిని క్వశ్చన్ చేస్తున్నాను. ఎక్సైజ్ వాళ్ళకు తెలివి ఉన్నా లేకపోతే వాళ్ళకు బుద్ధి ఉంటే దయచేసి ఈ యొక్క భూమి, ఈ యొక్క ల్యాండ్ 18 ఎకరాల ల్యాండ్ వివాదంలో ఉన్నది. ఈ వివాదంలో హైకోర్టు ఉత్తరాలు ఉన్నాయి. ఈ యొక్క ఫర్దర్ ఆర్డర్స్ వచ్చిన వరకు ఈ యొక్క మెయింటైన్ ద స్టేటస్ కో అని చెప్పని, ఏ విధంగా కట్టడాలే కానీ ఏ కానీ కావద్దు అని చెప్పని ఉత్తరాలు ఉన్నప్పటికీ కోర్టుని మిస్గైడ్ చేసి నాకు పట్టదారుతోటి నాకు లీజ్ అగ్రిమెంట్ ఉంది అని చెప్పని కొంతమంది వ్యక్తులు నన్ను పెట్టేయకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పని కోర్టును తప్పుదారి పట్టించి ఎక్సైజ్ వాళ్ళు ఉత్తరాలు తీసుకొచ్చి దౌర్జన్యంగా ఈనాడు ఈ వైన్స్ నిర్మాణం చేసినారు. ఈ నిర్మాణాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క వైన్స్ని మూసివేయాల్సింది కోరుతున్నాం. ఎక్సైజ్ వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా నేను ప్రజాపాయన పిటిషన్ వేసి అయ్యా స్టే ఉండగా ఏ విధంగా వైన్స్కి అనుమతి ఇచ్చిరని చెప్పని క్వశ్చన్ చేస్తాం. ఖచ్చితంగా ఎక్సైజ్ ఆఫీస్ కూడా ముట్టడిస్తాం. ఈ వైన్ షాప్ తొలగిపోయిన దాకా, ఈ వైన్ షాప్ వీడికి తీసేసిన దాకా ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగుతుంది. ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఎంత అవినీతి పరులు అంటే ఈ ఉత్తరాలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా పార్టీ ఈ కేసులా హైకోర్టులో ఉత్తరాల స్టే ఉన్న కాపీలో మున్సిపల్ కార్పొరేషన్ కూడా అందులో పార్టీయే. ఆ పార్టీ ఉన్నప్పటికీ ఏ విధంగా ఈ యొక్క నిర్మాణాలు సాగుతుంటే ఆపలేకపోయినారు. వాళ్ళతోటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మేడ్చల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయన నివాసంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మేడ్చల్ కాన్స్టిట్యున్సీ మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి గారి యొక్క 71 సంవత్సరం పూర్తి చేసుకొని 72వ సంవత్సరం అడుగుపెడుతున్న శుభ సందర్భంగా మేడ్చల్ ప్రజల తరఫున మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ అదేవిధంగా మళ్ళొకపారి మేడ్చల్ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలలో మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మన తెలంగాణ ముద్దుబిడ్డ, మన తెలంగాణను అన్ని రకాల కూడా తాగునీరు, సాగునీరు, కరెంటు, ఆసర పింఛన్లు,
ఒక్క రకంగా కాదు, తెలంగాణను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ఈరోజు మన జన్మదినం చేసుకుంటున్న మన పెద్దలు, మన గౌరవనీయులు, మన మాజీ ముఖ్యమంత్రి వర్గీయులు, మన మాజీ సీఎం కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా అందరం కూడా ఈరోజు ఇక్కడ ఫిర్యాదుగూడలో మన మేయర్ గారు, మన కార్పొరేటర్లు, మన స్థానిక నాయకులు అందరం కూడా ఇక్కడ కేక్ కట్ చేసుకున్నాం. ఏది ఏమైనా గొప్ప మహాత్ముడు మన మాజీ సీఎం కేసీఆర్ గారు. మనం చూస్తూ ఉన్నాం, ఆయన కొన ప్రాణం దాకా తెలంగాణ కోసం ఉద్యమం సాధించిండు. ప్రాణం పోయినా సరే తెలంగాణ రావాలని చేసిండు, కష్టపడ్డాడు, తెలంగాణ తెచ్చిండు. తెచ్చినాక అదే రకంగా 10 ఏళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఒక చరిత్ర సృష్టించిండు తెలంగాణ రాష్ట్రాన్ని. ప్రతి రంగంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా కులమత భేదాలకు అందరూ కూడా ప్రతి కులం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కుర్మలకు గొర్రెలు కానీ, ఇదంతా యాదవులకు గొర్రెలు కానీ, ఇవన్నీ కూడా ముదిరాజులకు చేపలు కానీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేసిన ఘనత మన కేసీఆర్ గారు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఇవాళ 70 సంవత్సరాలు ఆయన 10 సంవత్సరాలు ఒక చరిత్ర సృష్టించు. కాబట్టి ఆయన ఇంకా 110 ఏళ్ళు నిమ్మళంగా హాయిగా బతకాలి. ఇంకా తెలంగాణని నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, ఇంకో లెవెల్ తీసుకుపోవాలి. ఇలా కేటీఆర్ గారు కూడా మన హైదరాబాద్ను ఇంకో లెవెల్ తీసుకుపోయిండు. ప్రపంచమే గుర్తింపు తగ్గట్టుగా మన హైదరాబాద్ని తీసుకుపోయిండు. వీళ్ళు వచ్చిండ్రు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలు అంటున్నారు, 13 ఇస్తామంటున్నారు. ఏది మాయమాటలు చెప్తలేరు, అన్ని అబద్ధాలు చెప్తున్నారు, అన్ని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. గత 56 ఏళ్ళు కూడా వాళ్ళు పరిపాలించారు, వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే. ఏం చేసిర్రు? భారతదేశాన్నే దివాళి తీపిచ్చిర్రు. మన సీఎం కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రం చేసిండు. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు పెడుతున్నారు, మాయ మాటలు నమ్మిండ్రు. కానీ నమ్మిండ్రు ప్రజలే తొందరగానే తేరుకున్నారు కూడా, ఆ మాటలు మళ్ళీ నమ్ముతలేరు. ఇప్పుడు అసెంబ్లీలో రోజు తిట్లే, ఇంత దరిద్రంగా నేను ఎప్పుడు చూడలే. అసెంబ్లీలో రోజు తిట్ల పురాణమే. వాళ్ళు ఒక దాదాలు ఒక పైల్వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో. అదో పెద్దదా, అదో లెక్కనా? వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. దాదాలు పైల్వాళ్ళు గుండాలు మాట్లాడతారు చూడు, అట్లా మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 20 ఎప్పుడు ఇస్తారో చెప్పు అంటే అది చెప్తలేరు. అన్నీ మేమే చేస్తామంటారు. అప్పుడే అయిపోయినట్టుగానే అప్పుడు ఇంకా